శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదముల యందు జన్మించిన వారిది వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉండనుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్టమ సప్తమ స్థానంలో గురువు, లాభస్థానంలో కేతువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం బంగారం, వెండి కొనుగోలు చేసే యోగం ఉంది. ఇంటా బయట ఎవ్వరిని నొప్పించకుండా ఎవ్వరికి చేయవలసిన న్యాయం వారికి చేయాలని నిర్ణయించుకుంటారు. కుటుంబ సభ్యుల పేరు మీద విడివిడిగా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభిస్తారు. మీరు అనుకున్న సొమ్మును అందులో భద్రపరుస్తారు. ఈ విషయాలు గోప్యంగానే ఉంటాయి. బయట వ్యక్తులకు సహాయం చేసి కూడా చేయలేదని చెప్తారు. సహాయం అనే 3 అక్షరాల ముచ్చటైన మాట ఆత్మీయతకు, దాతృత్వానికి మరొక పేరుగా వినిపిస్తుంది. కానీ ధర్మ సూక్ష్మం ఏమిటంటే సహాయం అనేది ఎప్పుడూ గోప్యంగానే ఉండాలి. అప్పుడే సహాయం యొక్క పరమార్థం నిలబడుతుంది. సమాజంలో కీర్తి కోసం, మీ ఆశయం కోసం, వీటి కోసమే మీరు కష్టపడతారు. దీనిని ఎలాగైనా ఆచరణలో పెట్టాలని కృషి చేస్తారు. స్థలం కొనుగోలు చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఒక కొట్టు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. ఉన్న ధనాన్ని 3 వంతులు భూములు కొనుగోలుకే వెచ్చిస్తారు. ఆశ్చర్యంగా మీకు వ్యసనాల మీద మీకు విరక్తి పుడుతుంది. క్రమ పద్ధతిలో ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ యోగా, మెడిటేషన్ చేస్తూ సక్రమంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. దీని వలన మీ కుటుంబంలో ప్రశాంతత వాతావరణం చోటు చేసుకుంటుంది. అందరూ మిమ్మల్ని నమ్ముతారు. మీ భార్య తప్ప సభలకు, సమావేశాలకు ఎక్కువగా హాజరవుతారు. తద్వారా కొన్ని పరిచయాలు, ఉపయోగాలు ఏర్పడతాయి. మీ సన్నిహిత మిత్రులు మీరు వద్దని వాదించిన దురాశకు పోయి నష్టపోతారు. ఎవరికీ నష్టం లేని చిన్న చిన్న అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంవత్సరం ద్వితీయార్థంలో అత్యంత ప్రతిష్టార్థకమైన గౌరవం మీకు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అమ్ముడు పోవు అని భావించిన ఆస్తులు అమ్ముడు పోయి ధనం చేతికి వస్తుంది. అప్పులు తీరతాయి. డబ్బులు ఉన్నాయి కనుక బంధువులు, ఆత్మీయులు దరిచేరతారు. స్త్రీ సంతాన యోగం పండుతుంది. వివాహ శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుపుతారు. సరైన సమయానికి సమాచారం అందని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వాలంటరీ రిటైర్మెంట్ గురించి యోచన చేస్తారు. చివరి నిమిషంలో అమలు చేసే ఆలోచన విరమించుకుంటారు. పూర్వీకులు, ఆస్తిపాస్తులు కొంతవరకు కలిసి వస్తాయి. ఇంట్లో సమస్యలు బయట చెప్పుకోలేని పరిస్థితి సంఘటంగా మారుతుంది. బాధ్యత లేకుండా తిరుగుతున్న సంతానంలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు అర్థం చేసుకుంటూ ఆర్థికంగా కొంత అండగా నిలుస్తారు. ఇది ఊరట కలిగించే అంశంగా మారుతుంది. వ్యాపారంలో లాభాలు సర్వసాధారణంగా ఉంటాయి. ఇతరులను నమ్మి ఏ పని చేయలేరు. చేజారిపోయిందని అనుకున్న తరం కొంతవరకు చేతికి అందుతుంది. తాత్కాలికంగా చేస్తున్న ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. వ్యవసాయ సంబంధమైన పనులు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో కొద్దిపాటి లాభాలు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా కాలం వెళ్లదీస్తారు. సంతానం, చదువు, వారి ఖర్చులు పెనుభారం అవుతాయి. రుణాలు చేయవలసిన పరిస్థితి తప్పదు. మీ ప్రమేయం లేకుండా మీ పైనే ఆశలు పెట్టుకున్న ఒక స్త్రీ విషయంలో
ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో వారి ఆశలు, ఆశయాలు ఒక రకంగా ఉంటాయి. మీకు ఎదురయ్యే సమస్యలు మరొక రకంగా ఉంటాయి. తెలిసి తెలియని మూలిక వైద్యం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పురాతన కట్టడాల పట్ల, పురాతన వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. జ్ఞానమే నిజమైన నిధి అని గ్రహిస్తారు. ఇతరుల సలహాలకు ప్రభావితం కాకూడదని గట్టిగా నిర్ణయించుకుంటారు. ఉబకాయంతో బాధపడే వారికి కొంత ఊరట లభిస్తుంది. మీకు తోడు నీడగా ఉండే ఆత్మీయులు ఉండడం మీకు ఉపశమనం కలిగిస్తుంది. గడిచిన సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం అనివార్యం అవుతుంది. 10 మందికి సహాయం చేసే స్థితిలో ఉన్న సొంత వారికి కూడా సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి దీవరాత్రులు శ్రమిస్తారు. కలలు కన్న సామ్రాజ్యానికి మీకు మీరుగానే ఏర్పరచుకోవాలని శ్రమిస్తారు. కోర్టు వివాదాలు అంతిమ పరిష్కారం సూచిస్తాయి. భూములు, స్థిరాస్తులు ఏర్పరచుకోవాలని ఆశపడతారు. శ్రమిస్తే అవి కనుచూపు మేరలోనే ఉన్నాయని గ్రహిస్తారు. అవివాహితులు అయిన వారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతాన సాఫల్య కేంద్రాన్ని మాత్రం నమ్మొద్దు. పునర్వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త అటు ఇటుగా అనుకూలమైన సంబంధమే కుదురుతుంది. జీవితంలో మరో అధ్యయనం ప్రారంభం అవుతుంది. దేన్నైనా సుఖమయం చేసుకోవాలని భావిస్తారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉండబోతుంది. వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.